హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను ఎండి యునాని నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ నుండి చేశానండి, విజయవాడ. నేను గత 31 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన, సైజ్ తగ్గిన, అంగం సైజ్ తగ్గిన, అంగంలో పవరు, అంగంలో టైమింగు, అలాగే సెక్స్లో సామర్థ్యం తగ్గిన, వీర్య కణాలు తగ్గిన, వీర్యం క్వాంటిటీ, చిక్కదనం, విస్కాసిటీ తగ్గిన, సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పిక్స్, గనేరియా, సిఫిలిస్ ఇవన్నిటికీ చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామంది మాకు అంగం సైజ్ పెరుగుతుందా సార్ అని అడుగుతుంటారు. మాటికి అడిగే క్వశ్చన్లో పవర్ పెరుగుతుందా, టైమింగ్ పెరుగుతుందా, అంగం సైజ్ పెరుగుతుందా, ఈ 3 క్వశ్చన్ తరచుగా వచ్చే మా క్వశ్చన్స్లో అధికంగా వచ్చే క్వశ్చన్స్ ఈ 3. ఇప్పుడు సైజు, ఇప్పుడు మనం పుట్టుకతో మనకు ఇప్పుడు నా ముక్కు ఉంది అనుకోండి, ఇది పెరుగుతుందా? పెరగదు కదా. ఇది వేలు ఉంది అనుకోండి, వేలు పెరుగుతుందా? ఇప్పుడు నేను 58 ఇయర్స్, నాకు హైట్ పెరుగుతుందా? పెరగదు. అది పెరిగే వయసులోనే పెరుగుతుంది. 13 to 19, 20 వరకు మనం గ్రోత్ ఉంటుంది, బాడీలోనైనా జననాంగాల్లో అయినా, మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో కూడా అప్పటి వరకే మనకు గ్రోత్ ఉంటుంది, తర్వాత గ్రోత్ ఉండదు. హస్తప్రయోగం వల్ల, బాగా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల పెద్దగా ఉన్న సైజు, అంగం సైజు 6 ఇంచులు ఉన్న అంగం సైజు 4 ఇంచులు అయింది అనుకోండి, దాన్ని పెంచుకోవచ్చు. దొడ్డుగా ఉన్న అంగానికి సన్నగా చేసుకున్నాం అనుకోండి, అది మళ్ళీగా దొడ్డుగా చేసుకోవచ్చు. అలాగే చక్కగా స్ట్రైట్గా ఉన్న అంగానికి ఇలా వంకర చేసుకున్నాం అనుకోండి, పైరోని డిసీజ్ వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇలా వంకర అయిపోయినా, పైకైనా కిందికైనా, లేదంటే సన్నగా అయిపోయినా, రూట్ ఆఫ్ ది పెన్నిస్ సన్నగా అయిపోయినా దాన్ని మళ్ళీ సరిగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూస్తున్నానని, అంగం ఎలా స్తంభిస్తుంది, దాంట్లో రాయి వస్తుందా, రౌత్ వస్తుందా, లేకుంటే కరెంట్ వస్తుందా, ఇలా ఉన్న అంగం ఇలా లేచి నిలబడిందంటే ఇంతలా అవుతుందంటే దాంట్లో కరెంట్ వస్తుందా, ఏమొస్తుందో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, అంగం సైజ్ గురించి చాలా దిగులు పడుతుంటారు. ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి, బుగ్గలు ఉన్నాయి చూడండి, చూస్తున్నారా? ఈ 2 బుగ్గలు, ఇప్పుడు 2 ఒకటే సైజు చూడండి. ఇప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్తో సహా సైజ్ గురించి మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఇవి 2 ఉన్నాయి కదండి, దీంట్లో గాలి ఊదుతాను చూడండి ఒకసారి. దీంతో ఈ ఎక్స్పెరిమెంట్, చిన్న ఎక్స్పెరిమెంట్, చూశారు కదండి. ఈ రెండు కూడా బుగ్గలే. ఇది చిన్న గుంది, ఇది పెద్ద గుంది. నేను ఊదక ముందు 2 సమానమే. ఈ 2 అంగాలు అనుకోండి, ఇదొక అంగం, ఇదొక అంగం. అంగము బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, దాంట్లో ఎలాంటి అడ్డంకులు లేకుంటే, రక్త ప్రసరణ బాగా జరిగేసి ఇలా లావు అవుతుందండి, ఇలా లావుగా ఒప్పుతుంది. ఇట్లా ఉన్న అంగం ఇలా లేచి నిలబడింది అనుకోండి, దాంట్లో 8 ml బ్లడ్ లోపలికి రావడం జరుగుతుంది. ఫుల్ క్వాంటిటీలో 8 ml బ్లడ్ రావటం వల్ల ఇలా ఉన్న అంగం లేచి ఇంతలా అవుతుంది, ఇంతలా. చూశారు కదా. దీంట్లో ఎయిర్ వచ్చింది, బుగ్గలో. అంగంలో ఎయిర్ రాదు, అంగంలో ఏమొస్తుంది, బ్లడ్ వస్తుంది. పూర్తి స్థాయిలో బ్లడ్ వస్తే అంగం బాగా ఉబ్బుతుంది, గట్టిగా అవుతుంది. అలా కాకుండా కొంచెం బ్లడ్ తగ్గిందనుకోండి, అంగం వైపు బ్లడ్ తగ్గిందనుకోండి, అన్హెల్తీ పెనిస్. ఇది హెల్తీ పెనిస్, ఇది అన్హెల్తీ పెనిస్. దీంట్లో పూర్తి స్థాయిలో బ్లడ్ రాలేదు, దీంట్లో గాలి తక్కువ వచ్చింది కదా, తక్కువ ఉదయం కదా. ఎందుకంటే ఇక్కడ రక్తనాళాలు, లోపల ఉన్న ఎండోథీలియల్ సెల్స్, అక్కడ ఉన్న కణాలు, ఆర్టరీస్, వెయిన్స్ హస్తప్రయోగం అతిగా చేయటం వల్ల ఇవి కుచించుకుపోయాయి. కాబట్టి అంగం కావాల్సినంత ఉబ్బలేదు, కావాల్సినంత ఫుల్ ఫ్లెజ్ బ్లడ్ దీంట్లో రాలేదు. కాబట్టి అనారోగ్యానికి గురి అయిపోయిన అంగం ఇది.
అన్హెల్తీ పెనిస్. ఇది ఇది హెల్తీ పెనిస్. హెల్తీ పెనిస్ ఇంతలా ఉంటుంది, ఇంత ఫుల్ బ్లడ్ వచ్చి నిండుగా బ్లడ్ వచ్చేసి గట్టిగా రౌతులాగా రాడులాగా అవుతుంది. ఇది మెత్తగానే ఉంటుంది, అనారోగ్యం గుర్తు. ఎందుకంటే హస్తప్రయోగం చేయడం వల్ల, లేదా బోర్ల పడుకుని అంగానికి బెడ్డుతో రాపిడి చేయడం వల్ల, ఈ ఓరల్ సెక్స్ వల్ల దీని సైజ్ పాడైపోయింది, ఆకారం పాడైపోయింది. ఇది హెల్తీగా ఉంది కాబట్టి ఇంతలా ఉంది. చూసుకున్నారు కదండి. హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో అంగం ఇలా ఉండాల్సింది ఇలా అవుతుంది, అనకాండలాగా ఉండాల్సింది వానపాములా తయారవుతుంది. అంతే కదా. మనం ఉద్యమంలో కొట్టుకుంటున్నాం ఒకటొకడు. బాత్రూంలోకి వెళ్ళి అదే పని, మనకు సబ్బులు అయిపోతున్నాయమ్మా. జాగ్రత్తగా. ఎందుకంటున్నానంటే ఈ విషయము, అంగము యోని ఈ రెండు ఒకరికొకరు మ్యాచ్ అవుతారు. దేవుడు ఏం చేశాడు, ప్రకృతి ఏం చేసింది, ఈ యోని అంగం కోసం సృష్టించాడు. ఇందులో అన్ని సమకూర్చాడు. యోని లోపట మెత్తటి మజల్స్ ఉంటాయి, సాఫ్ట్ మజల్స్, టెంపరేచర్, కావాల్సినంత వాతావరణము, అక్కడ రసాలు ఊడుతుంటాయి, అక్కడికి అంగంకు కావాల్సిన అనుకూలంగా ఉన్నాయి అన్ని స్థితులు అన్ని దాంట్లో పెట్టాడు దేవుడు. అన్ని నవరసాలు దాంట్లో పెట్టాడు, అన్ని పెట్టాడు. అలా కాకుండా మన యోనిలో పెట్టకుండా, అది యోని ద్వారా సెక్స్ చేయకుండా, మనం చేతితో మన చేతితో అంగానికి ఇలా బాగా రాపిడి చేసుకునే వరకు మన అంగం బయట చాలా సున్నితమైన పార్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా సున్నితమైన పార్ట్. మనం ఎప్పుడు యోనిలో అంగం ప్రవేశపెడతామో అక్కడ కదలికలన్నీ, మన స్ట్రోక్లు ఇస్తప్పుడు మన బ్రెయిన్కి సంకేతాలు వెళ్ళే నరాలన్నీ ఇక్కడ దేవుడు ముందు భాగంలో అమర్చాడు. అవన్నీ అతిగా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల దాని సెన్సేషన్ పాడైపోయి, రక్తనాళాలు కాటన్ బట్టలు నీళ్ళలో వేయటం వల్ల ఎలా కుంచుకుపోతుందో అలా కుంచుకుపోయి, రక్త స్తంభనప్పుడు రావాల్సినంత బ్లడ్ అంగం వైపు రాకపోవటం వల్ల, అంగం పూర్తి స్థాయిలో స్తంభించకపోవటం వల్ల సెక్స్లో ఇబ్బందులు పాలవుతాం మనం. మన చేతులారా మన అంగానికి పాడు చేసుకొని, మన చేతులారా మన దాంపత్య జీవితం మనం పాడు చేసుకొని వేరేళ్ళకు ఇతరులకు నిందించలేము. అంతే కదా. హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నం, విరుద్ధం. అది చేయకూడదు అని పదే చెప్తున్నాం. ఏ డాక్టర్కైనా మెడికల్ టెక్స్ట్ బుక్లో హస్తప్రయోగం మేలు అని, ఆరోగ్యానికి శ్రేయస్కరం అని చూపించమనండి, చూడండి. మీకు ఇప్పుడైతే అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడైతే మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నం, విరుద్ధం, చేయకూడదు. చేస్తే మాత్రం ఇట్లాంటి అడ్వర్స్ ఎఫెక్ట్ తప్పవమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. యునాని మందులతో పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా, దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోయినా, లావుగా ఉన్న అంగం సన్నగా అయిపోయినా, స్ట్రేట్గా ఉన్న అంగం క్రాస్ అయిపోయినా, మూలం ఇది రూట్ ఆఫ్ ది పెనిస్ అది పల్సగైపోయినా, ఈ ముందు భాగం సెన్సిటివ్ అయిపోయినా, యునాని వనమూలికలతో 100% ప్యూర్ వనమూలికలతో, విదేశాల నుంచి వచ్చే వనమూలికలు యూజ్ చేసి ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్, శాశ్వత నివారణ. మీరు ఎక్కడికి వెళ్తే ఏ డాక్టర్కి వెళ్తారు అడగండి, మీరు మీ వైద్యంతో మేము శాశ్వతంగా బయటపడతామా, లేకుంటే ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపు మనకు అంగం వైపు రక్త ప్రసరణ పెరిగి మనం అంగస్తంభిస్తుందని అడగాల. ఒక్కసారి మా దగ్గర 3-4 నెలలు మందులు వాడుకుంటే, 6 నెలలు లేదా 8 నెలలు మరీ సివియర్ కండిషన్ ఉంటే తప్ప, ఒక డ్యూరేషన్ మందులు వాడుకున్న తర్వాత మళ్ళీ మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. శాశ్వత నివారణ యునాని మందులు అంటే మేనేజ్మెంట్ కాదమ్మా, ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పటి నుంచి 1000 కొద్ది సంవత్సరాలు నడుచుకొచ్చే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యునాని మెడిసిన్. సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ సర్జరీ లేకుండా, ఏ పూతలు లేకుండా, అన్ని యునాని మందులతో, వనమూలికలతో మీరు హాయిగా మీ సైజ్ తగ్గిన సైజ్ పెంచుకోవచ్చు, వంకరైన సైజ్ చక్కగా చేసుకోవచ్చు, దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోతుంది అల్లియా సైజ్ పెంచుకోవచ్చు, అంగం వైపు రక్త ప్రసరణ పెంచుకోవచ్చు, సెక్స్లో టైమింగ్ తగ్గిన, పరిధి తగ్గితే దానికి పెంచుకోవచ్చు, వీర్య కణాలు తగ్గిన, సీమన్ అంటే మన వీర్యం క్వాంటిటీ, క్వాలిటీ, విస్కాసిటీ, దాని చిక్కదనం తగ్గినా, ఏది తగ్గినా మీరు తగ్గినవన్నీ పెంచుకోవచ్చు అండి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అది కూడా శాశ్వత నివారణ. మీరు చూశారు కదండి ఈ ఎక్స్పెరిమెంటు. మీకు అంగం ఎలా స్తంభిస్తుందో అర్థమైపోయింది అనుకుంటాను.
ఒకవేళ మీకు ఇట్లాంటి సమస్యలతో మీరు బాధపడుతుంటున్నారు అనుకోండి, మీరు కుంగుబాటు గురైనారు అనుకోండి, మీరు సెక్స్ చేసినప్పుడల్లా సామర్థ్యం తగ్గిపోయి మీ భార్యతో మీ గొడవలు అవుతున్నాయి, అన్యోన్యత తగ్గి కొన్ని విడాకులు అవుతుంటాయి, కొన్ని నూతన జంటలు విడిపోతున్నారు. ఈ అన్ని సమస్యలకు మా దగ్గర శాశ్వత చెక్ పెట్టొచ్చండి. మీరు విదేశాలు ఉన్నవారైతే నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడొచ్చు. ఉభయ రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఉంటే, లేకుండా దగ్గరలో సౌలభ్యం ఉండి ఉంటే నాతో కలిసి యునానీ మందులతో మీకు సైజ్ తగ్గినా, టైమింగ్ తగ్గినా, పవర్ తగ్గినా, మీ కాన్ఫిడెన్స్ తగ్గినా, మీ సెక్స్ హార్మోన్స్ తగ్గినా అన్నిటికీ చక్కటి పరిష్కారం, అది కూడా శాశ్వత పరిష్కారం. విన్నారు కదండి. మీరు సంప్రదిస్తున్నారని ఆశిస్తూ మేము ముగించుకుంటున్నాను. అప్పుడు నమస్కారం.